తొలగించాలి. తిరుపతి తిరుమల దేవస్థాన ప్రతిష్టకు దెబ్బతీస్తున్న టీటీడీ చైర్మన్ వెంటనే తొలగించాలి. టీటీడీ చైర్మన్ వెంటనే తొలగించాలి. కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ వెంటనే తొలగించాలి. టీటీడీ చైర్మన్ వెంటనే తొలగించాలి. టీటీడీ చైర్మన్ వెంటనే తొలగించాలి. జై జగన్ జై జగన్. జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి. వైవిఆర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. కాళ్ళు చేతులు కట్టేసి అత్యాచారం చేస్తే దాని మీద నోరు కూడా విప్పడం లేదు. ఇలా ఎంతమంది అని చెప్పుకుంటూ పోతే చాలా జరిగాయి. చిన్న చిన్న పిల్లల అత్యాచారాలు జరిగాయి. మహిళల్ని ఇష్టానుసారంగా కొట్టడము, దూషించడము. అదేవిధంగా వీళ్ళంటి ఎమ్మెల్యేలుగా ఉండే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి? కనీసము మహిళలకి రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమా? ఇటువంటి ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రంలో కూడా ఎవ్వరు కూడా చూసిండరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మరి మీ నాయకులందరికీ ఖచ్చితంగా వార్నింగులు ఇస్తారో మరి వాళ్ళకి ఏం చెప్తారో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీ నాయకులందరినీ కంట్రోల్లో ఉండే విధంగా మీరు వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే మీకు ఏ మాత్రమైనా సమాచారం అందుతుందా లేదా అనేది మాకు అనిపిస్తుంది. ఇన్ని జరుగుతుంటే బయట ఇంత పట్టనట్టు ఎలా ఉంటారు? ఖచ్చితంగా మరి మీరు తగిన యాక్షన్ తీసుకోండి. ఈరోజు మరి బయట చూస్తే లాస్ట్కి ప్రజలను రక్షించేటువంటి మరి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు ఎక్కడా కూడా ఇటువంటివి జరిగిపోయి కంప్లైంట్ ఇస్తుంటే వారు కూడా మరి నాయకులకి తొత్తులుగా మారి వాళ్ళ పక్కనే మాట్లాడి న్యాయం ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా లాస్ట్ కంప్లైంట్లు కూడా తీసుకోకుండా ఉండే పరిస్థితిలో ఉన్నారు అంటే ఆలోచన చేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదు, పేద విద్యార్థులకి చదువు లేదు. అదేవిధంగా నాయకులు మామూలుగా ప్రజలకి రక్షణ పక్కకు పెడదాం, మహిళల్ని ఎంతో పెద్ద పీట వేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఎన్నో సంక్షేమ పథకాలను అందించి సుపరిపాలన అందించారు. చిన్న యువకుడు చిన్న వయసులో ఆయన సీఎంగా అయ్యి ఆయనకున్న అవకాశం మేరకు ఎంత మంచి చేసి చూపించాడో ఒకసారి మన జగనన్నను చూసి బుద్ధి తెచ్చుకోండి. 75 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కూడా మీలో ఏ మాత్రం కూడా ఇన్నిసార్లు సీఎం అని గొప్పగా చెప్పుకోవడం కాదండి చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఒక్కసారి ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా అయిపోతుంది, మీ వయసు కూడా అయిపోయే టైం వచ్చింది. మరి మీకున్న అవకాశంలో మంచి చేయవలసింది పోయి ఈ రకంగా మీ నాయకులంతా ప్రవర్తిస్తుంటే కనీసం యాక్షన్ కూడా తీసుకోకుండా ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసి చెయ్యండి అని చెప్పి మీరే చెప్తున్నట్టు మరి లేకపోతే వాళ్ళు అంత ధైర్యంగా ఎలా చేస్తారండి? ఈరోజు వెనకాల మీరు ఉన్నారనే ధైర్యంతోనే కదా వాళ్ళు ముందుకొస్తున్నారు. ఏమన్నా అంటే మహిళలు రాజకీయాలకే సంబంధం లేనటువంటి భారతమ్మను కూడా రాజకీయాల్లోకి లాగి ఇష్టానుసారంగా మొన్న తిరుపతిలో ఒక మహిళ మాట్లాడుతుంది. ఆమెకి ఏమన్నా కొంచెమన్నా సిగ్గుందా? నువ్వు రాజకీయంగా అందరిలో నానాలి, అందరిలో నేను పబ్లిసిటీ తెచ్చుకొని అందరిలో నేను ముందుకు రావాలి అనుకుంటే ఈ విధంగా అమ్మ నువ్వు మాట్లాడేది? ఇవన్నీ చూస్తూ ఎవ్వరు కూడా ఊరుకుండే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం చాలా పెద్దది. ఎందుకంటే ఈరోజు ప్రజలంతా జగనన్న వైపు ఉన్నారు. ప్రతి మహిళ కూడా జగనన్న పాలనే కోరుకుంటుంది. రాబో రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి ఈరోజు అమరావతి విషయానికి వస్తే కోట్లు ఎలా దున్నుకోవాలి అని చెప్పేసి మ్యాపులు వేసి అన్ని డిజిటలైజేషన్లో మ్యాపులన్నీ చూపించి అంతా ఇంకా అమరావతి అంతా ఇంకా కన్స్ట్రక్ట్ చేసేసి చూపించినట్లు ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఏమన్నా మీకు తగ్గుతుందా ఇది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాము. మీరు వాళ్ళందరిపైన సత్వరమే యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యంగా బిఆర్ నాయుడు గారు ముసలాయన అయినాడు, కొంచెమన్నా ఎంత మంచి అవకాశము తిరుపతిలో ఆయన సేవ చేసుకునే అదృష్టం ఎంతో మంది కోటి మందిలో ఎవరికో కొంతమందికే దక్కుతుంది. అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఒక ఉమనైజర్ లాగా ఒక అమ్మాయిల పిచ్చోడ్లాగా ప్రవర్తించి మరి అంతటి గొప్ప ప్రతిష్ట కలిగినటువంటి తిరుపతికే కలంకం తెచ్చే విధంగా నాయకులు ఉన్నారు అంటే నిజంగా చాలా సిగ్గుచేటు.
నిజంగా మరి దీనివన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆలోచన చేసి తగు యాక్షన్ తీసుకుంటానని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజల పక్షాన నిలబడేందుకు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా కూడా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళలందరికీ కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా జగనన్న మన అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి తగు న్యాయం చేస్తారని కూడా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా పత్రికా విలేకరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జై వైవిఆర్.